వాళ్ళ అక్కలా కర్రుకుంది అట తెల్లగొన్న పెట్టి నువ్వు పెట్ట ఒక అమ్మాయి వచ్చి నాకు అడిగింది డైరెక్ట్ గా ఏంటని ఎందుకు లవ్ చేస్తున్నావు జగ్గునికి నేను లవ్ చేస్తున్నాను నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు అని ఆ అమ్మాయి వచ్చి నాతో మాట్లాడి అంత డిస్కషన్ చేసింది. నేను లవ్ చేస్తున్నాను కానీ దానికి పొగరు ఎక్కువ నాకు హ్యాండ్ ఇచ్చిందని చెప్పి వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా 2000 నైట్ 7 గంటలకి ఏంటనే గ్రీటింగ్స్ కార్డు ఒక స్వీట్ ఇచ్చి ఐ లవ్ యూ థ్యాంక్ యూ అని చెప్పి పలుకు ఎవరు చెప్తాడ్రా థ్యాంక్ యూ లవ్ యూ చెప్పండి అంటే నాకు చెప్పి నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా పెళ్లి చేసుకుంటావు అనే ఉద్దేశం ఉందే అన్నాను. అవును నేను ఒక్కడనే ఉన్నా నాకు అమ్మలేరు ఇట్టే పడేస్తాను అట్టే చూసుకోండి అన్నాడు అంట. ఇలా ఉన్నా అంటే తిండ గిన్నెలు ముంతలు ఇలాంటి ఉన్నా అప్పుడు ఏం లేవు చాలా కష్టాలు చాలా బాధలు పడ్డాను. చాక్లెట్ పిల్లి ఎందుకు లవ్ చేసేవాడు ఎవరు వాళ్ళ అక్కలా కర్రుకుంది అట తెల్లగొన్న నువ్వు పెట్ట కరుగుంటే తెల్లకున్నారా తెల్లకున్నారు ఇట్లా చేయాలి కరుగుంటే ఏమి అంత ప్రేమ ఉండాలి చూసుకోవాలి బాగా ఎలాంటి తగ్గడానికి లవ్ చేసాడు హ్యాపీగా ఉండాలి బాగుండాలి అని ఆశపడాలి హ్యాపీగా లేమ్మా కొట్టిందా సెంటిమెంట్ డైలాగా. అది ప్రపోజ్ ఎప్పుడు చేశాడు అయితే చెప్పు ప్రపోజ్ ఎప్పుడు చేశాడు డేట్ టైమ్ ఇయర్ మొత్తం 2000 నైట్ 7 గంటలకి ఏంటనే గ్రీటింగ్స్ కార్డు ఒక స్వీట్ ఇచ్చి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అవ్వా థ్యాంక్ యూ అని చెప్పి ఎవరు చెప్తాడ్రా థ్యాంక్ యూ లవ్ యూ చెప్పండి అంటే నాకు చెప్పినందుకు నీకు చెప్పినందుకు థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే చెప్పాలి నీకు గట్ట లవ్ యూ చెప్తే లవ్ యూ టూ అని చెప్పాలి లేదంటే మొగ మీద పో అని చెప్పాలి ఐ హేట్ యూ చెప్పాలి. ఏ స్వీట్ జిలాబీ జలాబియా ఆ జిలాబీ కూడా మా ఆయన తినేసాడు. అదే చూడు స్వీట్ ఇచ్చారంట మా నాన్న సగం తినాలంట. ఇది హైలైట్ కామెడీ ఇంకా నెక్స్ట్ లెవెల్ కామెడీ అనుకో ఇది అయితే అన్నాడు. సరేలే సరే ఐ లవ్ యూ అని చెప్పాడు రా చెప్తాడు మాట్లాడడం పలకొచ్చాను ఇంటికి ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి పెట్టాడు. అసలు స్టోరీ ఎలా మొదలైందా కదా అర్థం అది కావాలి నాకు ఎలాగో స్టోరీ మొదలవుతుంది అదే కావాలి మెయిన్ ఆడియన్స్ కి అదే కావాలి. ఇప్పుడు స్టోరీ ఎలా మొదలైంది ఏంటి కథ అంటే మా లైన్ ఎదురుగా ఒక బడ్డీ ఉండేది అప్పుడు 2000 ముందులో బడ్డీ ఉండేది 2000 ముందు 1990s అప్పుడులోనే ఒక బడ్డీ ఉండేది టైలరింగ్ బడ్డీ. అందులో బట్టలు కుడుతున్నాడు మా ఆయనను ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దుకాణం కానీ మా ఆయన కూడా వచ్చి కుట్టివాడు అందులో పట్టుకొని వెళ్ళి చూస్తుండో మాట్లాడేవాడు. దానికి ఫీల్ అయిపోయి మా ఆయన నవ్వేస్తుంది ఊరిసిపోతుంది 2000లోని స్టార్ట్ చేశాడు ప్రపోజ్ చేశాడు నాకు. 2000లో ప్రపోజ్ చేశారంట. అంటే అప్పుడు బడ్డీలు ఉండే అనమాట 1990s లో బడ్డీలు ఉండే. బడ్డీలు అంటే ఇప్పుడు టైలరింగ్ బడ్డీలు ఉండే కదా సంథింగ్ అలా అనమాట. అయితే బట్టలు గట్టి తీసుకెళ్ళి కుట్టిస్తే మరి ఎవరు మాట్లాడతారు సంథింగ్ మాట్లాడితే మా నాన్న ఏదో మురిసిపోయి మాట్లాడేస్తుంది నాకు సెట్ అయిపోయింది అని అనుకున్నాడు మా నాన్న. అలాగైపోయి ఒక రోజు చాక్లెట్ ఇచ్చాడు. ఏ చాక్లెట్ అప్పుడు ఏ చాక్లెట్ ఉండేది చాక్లెట్ 5 డైరీ మిల్క్ అప్పుడు 5 స్టార్ అంట నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఇంకా ఇదే 5 రూపీస్ అప్పుడు అదే ఎక్కువ 50 రూపాయలు నాకు తినడానికి. నేనే అన్నాను నువ్వెవడో నాకు చాక్లెట్ ఇవ్వడా కానీ నేను చాక్లెట్ తీసుకోకుండా అది మా యాటిట్యూడ్ అంటే నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ చేసాడు. అయితే నువ్వెవడవో నాకు తెలీదు నువ్వు నాకు చాక్లెట్ ఇవ్వడం పెట్టే నేను పలకొచ్చాను. ఆ టీ కప్పు మధ్యలోనా వచ్చాను నేను కోపం అయిపోయి వచ్చి చక్కగా చాక్లెట్ చింపేసి లెవెల్ ఆడించాడు. ఇక్కడ ఏట్ లేదు తిన్నమే ఉంది ఇంకేట్ లేదు అనమాట. ఇస్తాము కనీసం తింటారని లేదు. ఇస్తున్నాడు తింటున్నాడు ఎందుకు నేను తినేస్తాను నా చాక్లెట్ నేను అనుకుని తినేసాను.
అప్పుడు 5 రూపాయలు ఎంత? అప్పుడు 50 రూపాయలు లెక్క 100 5 రూపాయల చాక్లెట్ చిన్నది ఎంత ఉంటుంది అంతేలే. అప్పుడు 50 రూపాయలు 5 రూపాయలు అంటే ఎంత అప్పుడు? అప్పుడు ఎక్కువ ఉండదు. అప్పుడు 5 రూపాయలు అంటే ఎక్కువ, ఇప్పుడు 50 రూపాయలు అంటే తక్కువ. చల్ల రైటా వద్దనిస్తాను. తర్వాత సరే అనుకుని వెళ్తాను. ఆ తర్వాత మా చెల్లి ఒక దయ్య ఉంది, దాన్ని పంపించాడు ఇంటికి. వస్తే ఏం చేస్తుంది చూడు అని. మాకు లేదని చెప్తుందట. పిండా ఇంకో చెల్లి. రైట్ ఓకే. సరే అలాగలాగా గ్యాప్ ఇవ్వకూడదు. ఆవిడతోని మళ్ళీ చెప్పాడంట, నేను లవ్ చేస్తున్నాను కానీ దానికి పొగరు ఎక్కువ, నాకు హ్యాండ్ ఇచ్చిందని చెప్పి. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా, నాకు లవ్ చేయడం ఏంటి, నేను ఆడికి హ్యాండ్ ఇవ్వడం ఏంటి? అసలు నేను మాట్లాడాను మామూలుగా, టైలరింగ్ దుకాణంకి వెళ్ళాం కాబట్టి మామూలుగా మాట్లాడాను. ఇంకా నేను లవ్ చేస్తున్నాను చెప్పానా, లేకపోతే అతను మానేసి ఇంక వేరే వాళ్ళతో మాట్లాడు. లేదు హ్యాండ్ ఇచ్చావంట, పాపం ఫీల్ అయిపోయి బాధపడరు. బ్లాక్ మెయిలింగ్ తెలుసమ్మా బాబు, బ్లాక్ మెయిల్ చేస్తాను అనమాట. లవ్ చేయకపోతే నువ్వు అంటే నాకు హ్యాండ్ ఇచ్చింది అది ఇది అని చెప్పాడు. ఏంటి చెప్తారు చెప్పు అంటే ఇలాగైతే బ్లాక్ మెయిల్ చేస్తే ఇక్కడ ఫీల్ అయిపోయి మళ్ళీ వచ్చి నాకు అడుగుద్ది, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ పులిహోర కలుపుతామని. అది మ్యాటర్, దట్ మ్యాటర్ మాయా. మళ్ళీ పులిహోర కలుపుతున్నారు అనమాట. ఇప్పుడు ఏదో చెప్తాను హ్యాండ్ ఇచ్చింది అది ఇది అంటే అది చెప్తుంది. అప్పుడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ పులిహోర కలుపుతుందని చెప్పేసి మా బాబు ప్లాన్ అనమాట. మాస్టర్ ప్లాన్ అతను మా వాడు. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఆ ఆంటీ వెళ్ళి మళ్ళీ తిరిగి చెప్పింది, ఏం ప్రసాద్ అదేం చేయలేదట నువ్వే అంటున్నావు అంటే. లేదని నాకు కోపం వచ్చి అందరికి మొహమ్మడు నా మీద అన్ని చెప్తున్నాడు ఆల్కీలకి, నా ఇజ్జత్ ఏడైపోవాలి, ఈ సంగతి మా ఇంట్లో తెలిస్తే నాకేం అనుకుంటారు, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు. నేను వెళ్ళి కోపం వెళ్ళి అడిగాను. అక్కడ పులిహోర కలిపాడా? పెట్టి నాతో మాట్లాడు, ఇప్పుడు మాట్లాడలేదు, దానికి హ్యాండ్ ఇచ్చానని ఏవో డైలాగ్ పెట్టి తీసి పెట్టాడు. చెప్పానా అది మ్యాటర్ అనమాట. ఇప్పుడు ఏదో చెప్పాడు, ఏదో స్టోరీ చేస్తాడు. మా అమ్మ ఆ అమ్మాయి వెళ్ళి మా అమ్మకి అడిగింది, మా అమ్మ నుంచి డైరెక్ట్ మా నాన్న కడితే మా నాన్న ఈ అని పెట్టి పులిహోర కలిపాడు అనమాట. అక్కడ అంటే మళ్ళీ మాట్లాడాలి కదా అలగోకలాగా, చిన్న పాయింట్ కావాలని చెప్పి మళ్ళీ మాట్లాడినా ట్రై చేశాను అనమాట. అది రే అందరు అమ్మాయిలు కాదురా, ఆ అమ్మాయి ఏం అలాగుండదు చూసుకో అంటే, ఇట్టే పడేస్తాను అట్టే చూసుకోండి అన్నాడు. అంతే ఇట్టే పడేస్తాను అట్టే కడేస్తాను అనేసరికి అంతలో కల్లా వాళ్ళ ఫ్రెండ్ అరే అనుకున్నాడు. ఆడన్నాడు, అరే ఎందుకురా కెతుక్కుంటావు, రేపు పిల్లమై నీకే తగులుకుంటది అన్నాడు. ఆడు ఏ ముహూర్తాన్ని అన్నాడా, తదాస్తు అనేసి అనమాట. కట్ చేస్తే ఇప్పుడు 2000 కదా, 2005కి మనం 2025 ఇప్పుడు ఇలాగ ఎలాగున్నా ఇంట్లోనే. అప్పుడు హ్యాపీ మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. 4 సంవత్సరాలు. ఇందులో చేసింగ్లు కూడా ఉన్నాయి గాయస్, మీరు అది మాట్లాడిన ఫస్ట్ అయితే. ఇందులో అయితే నెక్స్ట్ లెవెల్ చేసింగ్లు ఉన్నాయి అనమాట. లవ్ గురించి తగులు అయ్యా సింపుల్ అయితే అయిపోయింది, తగులు గీగులు అనమాట. ఎలాగయ్యిందో అదంతా డీటెయిల్ చూడండి మీరు. ఎలాగైంది తగులు అవ్వలేదు. ఒక అమ్మాయి వచ్చి నాకు అడిగింది డైరెక్ట్ గా, ఎందుకు లవ్ చేస్తున్నావు జగ్గునికి, నేను లవ్ చేస్తున్నాను నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు అని. ఆ అమ్మాయి వచ్చి నాతో మాట్లాడి అంత డిస్కషన్ చేసి డిస్కషన్ చేసా. అయ్యో బాబు నీకు నమస్కారం అమ్మా, నేనైతే లవ్ చేయలేదు, ఆ అబ్బాయి నువ్వు లవ్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉండండి, నాకెందుకు అడుగుతున్నావు వచ్చి, అది వెళ్ళి నువ్వు ఆడికెళ్ళి అడుక్కో, నాకు అడుక్కొని నేను తిట్టాను. తిరిగితే సరే నాకు ఇలా లవ్ లెటర్ రాశాడు అది ఇదని. ఆ అమ్మాయి ఎన్నో లవ్ లెటర్ నాకు చూపించింది వచ్చి మా ఇంటికి వచ్చి. అప్పుడు ఏం చేసి హార్ట్ బ్రేక్ అయిపోయిందా నీకు? నేను హార్ట్ బ్రేక్ ఏం లేదు, ఏం తప్పలేదు, పోతే పని నష్టం. లైట్ పెచ్చ లైట్ అనమాట. నేను వెళ్ళి అడగలేదు, నేనేం చేయలేదు. చూస్తున్నాడు అక్కడ నుండి చూస్తున్నాడు, ఏవో చేస్తున్నాడు, నేను చూడను చెయ్యను, మాట్లాడలేదు, పట్టించుకోవాలా అయిపోయి రైట్. నేను మాట్లాడలేదని తెలిసిపోయింది. ఆ తర్వాత తన ఫ్రెండ్ చెప్పాడు, రే ఆ పిల్ల వచ్చి కోరుతోని చక్కగా మాట్లాడడం నేను చూశాను రా, ఏమైంది స్టోరీ అయిపోయింది, కథ మూసి అర్థమైపోయి. నా జిందగీ పిచ్చా, నా జిందగీ పిచ్చా వచ్చింది. ఇంకా ఏటో చెడగొట్టిందని దాని దగ్గరికి వెళ్ళాడంట, ఏం మోగాడో తెలీదు. నెక్స్ట్ వచ్చింది వర్స్ట్ వచ్చి, నాకు తనకి ఏ సంబంధం లేదు, మాట్లాడితే బాగుంటది లేకపోతే నాకు వేరే లెక్కల్లో ఉంటదని చెప్తే, భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు.
నేను వెళ్ళి అడిగాను, ఎందుకు మాట్లాడమంటున్నావంట, ఏటైంది, నా బిజీలో నేనున్నాను మాట్లాడ. అప్పుడు స్టోరీ మొత్తం చెప్పాడు. అయితే ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే, నేను అడగలేదు తనతో ఉన్నావా చేసావా, నేను అడగలేదు, నువ్వే చెప్పావు, అదే నాకు కావాలి, అయినా నాకేంటి అవసరము, మీరు ఉండండి మానేంటి, నాకు అవసరం లేదు అని చెప్పి. చూడు, మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకొక అమ్మాయి చెప్తే అంటే మా నాన్న దానికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి మరస్ట్ రోజు కల్లా కట్ చేస్తే సీన్ ఏంటింది, మీరిద్దరు లవ్ చేసుకోండి నాకు సంబంధం లేదు అది ఇది అని చెప్పి అమ్మాయి చెప్తుందంట. ప్లీజ్ జగ్గుతో మాట్లాడు అంటుందంట. అంటే మా నాన్నకు ఒక జగ్గు అని పిలుస్తుండే, దిల్లి అని పిలుస్తుండే, నువ్వు వెళ్ళి జగ్గుతో మాట్లాడు అంటుండే అంట అమ్మాయి. కట్ చేస్తే అలా సీన్ చేసిన మరస్ట్ రోజు. నేను అంతకంటే తెలివైందండి, నాకు పొగరు ఎక్కువ, నేను మాట్లాడలేదు, కనీసం అది వచ్చి నాకు ఇలా చెప్పిందని డిస్కషన్ కూడా పెట్టలేదు. మీ ఐదు మీ ఐదు సీన్ మొత్తం అర్థమైపోయి మీ సీన్ రివర్స్ చేసి మళ్ళీ దాన్నే నా దగ్గర ఇది ఇంకా నాకు తెలియదు, ఇంకా లవ్వు ఇంకా ఇది నాకు వదిలేసింది, నా సీన్ ఇంకా ఇక్కడికి అయిపోయింది, నా కథ మొత్తం మూసింది అనుకున్నాడు. అయినట్టు ఇక్కడ బ్యాడ్ లక్ అయిపోయింది అనమాట. దరిద్రం. 4 సంవత్సరాలు లవ్ అయింది, 5వ సంవత్సరం మరి గొడుగులు గొల్లు లేకుండా చక్కగా తర్వాత వచ్చా మా ఆయన దగ్గరికి వచ్చేసి ఉన్నాను. ఇక్కడ ఎలా వచ్చా ఈటి కత్తది కావాలి మెయిన్. ఎలా వచ్చావంటే దగ్గరికి వెళ్ళా మాట్లాడము టైం ఎక్కువ వేస్ట్ అయిపోయింది. ఎంత అయింది టైం? 9 అయింది, నైట్ 9. నన్ను నిజంగా లవ్ చేస్తానమా పెళ్లి చేసుకుంటావు అనే ఉద్దేశం ఉందే అన్నాను. అవును, నేను ఒక్కడనే ఉన్నాను, నాకు అమ్మలేరు, ఇద్దరు అక్కలు ఉన్నారు కానీ వేస్ట్ పిల్లగాలు వాళ్ళు నాకు బాగా చూడరు, మరి ఎందుకు నిన్ను తీసుకెళ్ళిపోతాను, మా ఇంటికి అడుంచుకున్నాను. నన్ను తీసుకెళ్ళి ఇంకో వేరే అంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ తాలూకాలో అక్కుంటే అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళి వారం రోజుల నుంచి ఆ తర్వాత ఇల్లు పొల్లు చూసి అప్పుడు తీసుకొచ్చాడు. అప్పుడు మాకు ఏ సామాను కాదు ఏటి లేవు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయంటే తిన్న గిన్నెలు ముంతలు ఇలాంటివి ఉన్నాయి. అప్పుడు ఏం లేవు, చాలా కష్టాలు చాలా బాధలు పడ్డాను. మమ్మల్ని చూసి ఎంతమంది ఎలా కొలం చేశారు, తెచ్చుకున్నాడు వేస్ట్ వెళ్ళింది, ఏం బతుకుతుంది, ఏం బాగుపడుతుంది అన్నారు. ఇప్పుడు అలా అదే వేరే మాట్లాడుతున్నా. ఇప్పుడు అలా అంటారు, అన్ని ఆడే చూసుకుంటున్నాడు, పెంచుతున్నాడు, దర్జాగా ఇంట్లో పెట్టి పెంచుతున్నాడు. దానికి తక్కువ. ఒకప్పుడు మేము దాన్ని ఏలాకోలం చేసాం, ఇప్పుడు అదే హాయిగా రాణిలాగా ఇంట్లో ఉంటుంది, ఆడ పెంచుతున్నాడు అలాగా రాజులాగా అంటున్నారు అన్నమాట. అది ఒకప్పుడు ఎన్నో మాట్లాడారు అనమాట, గలీజు మాటలు కూడా ఆడుతుండాలి అంట ఒకప్పుడు. అది చెప్పాలంటే చాలా బాధపడాలి, కానీ ఇప్పుడు ఆ బాధ ఎందుకు, అవన్నీ లైట్ పిచ్చ లైట్. నాకు 2 కొడుకులు, మా ఆయన అంతే, మేమిద్దరము మాకిద్దరు హ్యాపీ అంతే. కష్టం వచ్చినా ఏదొచ్చినా అలా వెళ్తూ ఉన్నాం అంతే. 2004లో పెళ్ళి అయింది, 2005లో నేను పుట్టాను, 2006లో మా తమ్ముడు పుట్టాడు. కట్ చేస్తే సీన్ 2025 అనమాట. ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు అంతే. అప్పుడు ఎన్నెన్నో మాట్లాడుతున్నారంట, ఎందుకు తెచ్చావు అది ఇది, నీకే తినలేదు, నీకే ఉన్నారు కిల్లేదు, అది సంథింగ్ ఏదో మాట్లాడుతుండే అంట మా నాన్నకి. సో అవన్నీ పట్టించుకోకుండా నాకు ఒక తోడు కావాలని చెప్పి మా నాన్న ఇప్పుడు పట్టుకుని వచ్చాడు. దేవుడు చూస్తారు కదా, ఈరోజు ఇలా ఉన్నావు అంతే. ఇప్పుడు అలా మాట్లాడుతుండ్రు, ఆడికేట్రా 2 కొడుకులు, ఆడికేట్రా 2 కొడుకులు, అదేటి ఒక పని చేయదు, ఇంట్లో ఉంటుంది మంచిగా రానిలా కూర్చొని తింటది అంటారు అనమాట. ఇప్పుడు ఏడుతారు మా మీద, ఇప్పుడు ఏడుతారు అందరూ, నా ఫ్యామిలీ తన ఫ్యామిలీ అందరూ ఏడుస్తారు. మామూలుగా ఏడరు మా మీద అయితే. ఏడ్చినా కూడా ఒకటి గేట్ అంటారు, వచ్చాక స్టాండర్డ్ గా ఉన్నారు, పలానా అమ్మాయి వచ్చింది పలానాడు స్టాండర్డ్ గా అయిపోయాడు, ఇద్దరు బాగున్నారు, కానీ వాళ్ళకి ఏం తక్కువ లేదని సగం అంతే అనమాట. ఏడుతుండారు, ఇప్పుడు ఇంకా ఏడుతున్నారు అనమాట. ఈ లేటీలు ఉన్నారా, స్టోరీ కూడా చెప్తాను, హర్రర్ స్టోరీ కూడా ఉందంట. ఇంకా చూడండి మీరైతే, అది కూడా మీ అత్త వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు మా ఆయన. ఎవడు రా పిలిచి తెస్తా అంటే ఎవడు వస్తా అంటే జగ్గు బాయ్ జగ్గు మా లవర్ కదా అంటాడు. ఫ్రెండ్స్ కి పిన్ని అంటే వదిన ఇంకెళ్ళ పిల్లదా, ఎవరి పిల్లి పిన్ని చెప్పేస్తున్నాడు. అది మళ్ళీ ఎవరు నీకు పిన్ని అవుతుంది అత్త అవుతుంది అని చెప్తున్నాడు. బా అందరికి చెప్పేస్తుంది, అందరికి తెలిసిపోతుందని నా ఫీల్ అయిపోతున్నది. అప్పుడు ఇంట్లో చెప్పేస్తే మళ్ళీ ఇంట్లో చెక్కేస్తారు, ఇంకా తిడతారు, చూస్తారు. అంటే నాకు ఎక్కువ భయం ఉండదు అప్పుడు. మా అమ్మ అంటే నాకు అంత భయం ఉండదు. మా నాన్న తెలుస్తుంది ఎవరైనా చెప్పేస్తారు, మళ్ళీ ఏమైనా అంటారు, మా నాన్న బాధపడతాడు ఫీల్ అవుతుంది. కోపం వచ్చేది, వచ్చేసి వెళ్ళావా గట్టిగా అడిగావా? తిట్టిదండి ఎప్పుడు వెళ్ళి. ఎలా తిట్టావు?
చాలా పెద్దదాన్ని అడగ. అలాగే అంటే అమ్మ మొహం పెట్టుకుని పందిలాగా నువ్వెందుకు నా ఊసి చెప్తావని. నీకేటి అవసరము అది ఇది. మళ్ళీ ఒక్కోసారి ఏంటంటే ఒక్కోసారి మళ్ళీ ఇల్లమ్మా కొంచెము ఒక 30 రూపాయలు ఉంటే బాగా గడ్డం తీసుకోవాలి, ఆకలి వస్తుంది ఏదైనా పంపవా అంటే అప్పుడు ఏడ్ చేస్తాము. ఇంటికాడ వండేసి సీక్రెట్ గా పంపిస్తుండ్రు. అప్పుడు స్విగ్గీలు జొమాటోలు లేవన్నమాట. సీక్రెట్ గా లవ్ చేసిన వాళ్ళ అమ్మాయిల ఇంట్లో వెళ్ళి అంటే ఫుడ్ గిడ్డు డబ్బులు గిబ్బులు కూడా పంపించుకుంటుండాలి. అది మ్యాటర్ మామ. ఇప్పుడు కదా దాన్ని చూసాక స్విగ్గీ జొమాటో పెట్టారు, లేకపోతే అది కూడా ఉండేది కాదనమాట. విజన్ వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో మామ పిచ్చ ఫన్ ఉందన్నమాట. మీరు ఇంకా చూడండి అనమాట. చూడండి బోల్డ్ స్టోరీ ఉంది, ఇంకా బోల్డ్. సో మా ఈ స్టోరీ హీరో అవ్వాలనుకున్నదా మా నాన్న అనమాట. ప్రెసెంట్ అయితే ఇంట్లో లేరు, డ్యూటీకి వెళ్ళారు అనమాట. సో డ్యూటీ నుండి వచ్చాక నేను వీడియో ఆన్ చేస్తాను. మా మీరైతే చూడండి అనమాట. అన్ని ఒకప్పుడు కథలు పడిన అంతా మా నాన్న పిచ్చ కథలు పన్నాడు, బ్లాక్మెయిల్ చేశాడు, పిచ్చ చేశారు, కానీ ఎలాగోలా సాధించుకోండి లాస్ట్ మా అమ్మకి అయితే.